క్రైస్తవ లోకంలో చాలామంది క్రైస్తవులుగా పరిగణించబడేటువంటి వారు వారి జీవితంలో అనేక పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, లేకపోతే వారికి ఉన్నటువంటి అనేక ప్రశ్నలు, సందేహాలు, సమస్యలు, వీటి విషయంలో తరచూ వారు దేవుని సేవకులను సంప్రదిస్తూ ఉంటారు. స్థానిక సంఘంలో వారికి మంచి స్థితి ఉంటే, అంటే అక్కడ వారు క్రమం తప్పకుండా సహవాసంలో ఉన్నప్పుడు, వారి పాస్టర్ లేక పెద్దలతో వారికి మంచి సహవాసం ఉన్నప్పుడు, వారికి ప్రశ్నలున్నా లేక సందేహాలు వచ్చినా లేక సమస్యలు వచ్చినా వారి దగ్గరికి వెళ్తారు. ఇది ఒక పద్ధతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పద్ధతి, ఎప్పటి నుండో వస్తున్నటువంటి పద్ధతి. మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, టెలివిజన్ వచ్చిన తర్వాత ఈ పద్ధతిలో మార్పులు వచ్చాయి. కొంతమంది వారి యొక్క స్వంత కాపరిని లేకపోతే వారి స్వంత పెద్దలను వారికి ఉన్నటువంటి ప్రశ్నల విషయంలో, సందేహాల విషయంలో వెళ్ళి సంప్రదించకుండా, మరి ముఖ్యంగా వారికి ఏదైనా జటిలమైనటువంటి సమస్య ఉన్నా, చెప్పుకోలేనటువంటి సమస్య ఉన్నా, అసలు వారి సంఘ కాపరి దగ్గరికి, వారి సంఘ పెద్దల దగ్గరికి, వారి సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయుల దగ్గరికి, అనుభవం ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్లకుండా టీవీ ప్రీచరు, టీవీ ఇవాంజలిస్టు, పాస్టరు, లేకపోతే యూట్యూబ్ ప్రీచరు, ఫేస్బుక్ ప్రీచరు, ఇన్స్టాగ్రామ్ ప్రీచరు, ఇట్లా చాలామంది ఇప్పుడు ఉన్నారు. వారి ఫోన్ నంబర్లు, వారి మెయిల్, వారి వాట్సాప్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి కనుక వారిని సంప్రదిస్తూ ఉంటారు. అలా సంప్రదించడం తప్పు కాదు. కాకపోతే వారి స్థానిక సంఘంలో వారిని ఒక క్రమముతో సిద్ధపరుస్తున్నటువంటి సేవకులు ఆ బాధ్యతను దేవుడి ద్వారా వారి మీద పొందారు కనుక వారిని సంప్రదించి అక్కడ మేలు పొందితే చాలా క్షేమం. కొన్ని సందర్భాల్లో ఆయా కారణాల చేత, కొన్ని విషయాలను బట్టి వారు అక్కడికి వెళ్ళలేరు. అలాంటప్పుడు బయట ఉన్నటువంటి సేవకులను సంప్రదిస్తారు. అలాంటప్పుడు సలహాలు అడుగుతారు, ప్రశ్నలు వేస్తారు, సందేహాలు వెళ్ళబుచ్చుతారు. ఈ విషయంలో వారి సహాయం కోరుతారు. అండ్ కొంతమంది సేవకులు వారికి సహాయపడతారు. చాలామంది అఫ్కోర్స్ ఈరోజు నా పేరు మోసినటువంటి సేవకులు అందుబాటులో ఉండరు. కేవలము వారికి ఎవరైనా వచ్చి మరి ప్రత్యేకంగా వారికి గుర్తింపు ఉన్నటువంటి వారు, లేకపోతే ఏదో రకమైనటువంటి రికమెండేషన్తో వచ్చినటువంటి వారిని వారు కలుస్తారు. మిగతా వారికి వారు అందుబాటులో ఉండరు. అయితే ఎవరైతే అందుబాటులో ఉంటారో అలాంటి వారు వ్యక్తిగతంగానైనా, లేకపోతే ఫోన్ ద్వారానైనా, వాట్సాప్ ద్వారానైనా, ఈమెయిల్ ద్వారానైనా, ఎస్ఎంఎస్ ద్వారానైనా వారి యొక్క విషయంలో సహాయం చేయడానికి ముందుంటారు. ఇక్కడ ఒక అంశమును మనము వాక్యానుసారంగా పరిగణలోనికి తీసుకున్నప్పుడు అది దైవికముగా మనకి కనిపించదు. సో ఈరోజు నీ వాక్యమే సత్యములో, వాక్యమే సత్యము కనుక ప్రతిదీ కూడా వాక్య ప్రకారమే ఉండాలి, వాక్యము ద్వారా పరీక్షించబడాలి కనుక ఈ విషయం గురించి కూడా 2 మాటలు క్లుప్తంగా మీతో పంచుకోవడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. వాట్ డు యు డూ ఆఫ్టర్ కౌన్సిలింగ్? సలహా తీసుకున్న తర్వాత నీవేం చేస్తున్నావు అన్నది మన అంశం. ఎప్పుడో డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఒక గొప్ప వాక్య అనుభవం ఉన్నటువంటి దైవ సేవకుడు, బైబిల్ పండితుడు, బోధకుడు, సంఘ కాపరి, ఆయన తన ప్రసంగాల్లో అప్పుడప్పుడు సూపర్ఫిషియల్ అనేటువంటి పదాన్ని వినియోగించేవాడు. ఉపరితలం అంటే కేవలం పైపైన మాత్రమే ఉన్నటువంటి, లోతు లేనటువంటి అనేటువంటి అర్థంతో ఉన్నటువంటి ఆ విషయాన్ని ప్రస్తావించేవాడు. ఆయన యొక్క బయోగ్రఫీ రాసినటువంటి మరొక వ్యక్తి ఏమన్నాడంటే, ఒకవేళ డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు ఇప్పుడుండి మన కాలపు క్రైస్తవ సంఘాన్ని, మన కాలపు క్రైస్తవ లోకాన్ని చూసే పరిస్థితి ఆయనకు ఉండి ఉంటే తప్పకుండా ప్రెజెంట్ డే చర్చ్ని సూపర్ఫిషియల్ అని ఆయన డిఫైన్ చేసేవాడు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సంఘమును ఉపరితల లేక లోతు లేనటువంటి సంఘము అని తప్పకుండా ఆయన చెప్పేవాడు అని అన్నాడు. ఇక దాని తర్వాత ఇంకొక గొప్ప థియోలోజియన్గా పేరుగాంచినటువంటి జేఐ ప్యాకర్, ఈ మధ్య ప్రభునందు 92 సంవత్సరాలకు ఆయన నిద్రించారు. ఆయన ఒక మాట రాశారు. చాలా ఎక్కువగా ఆయన పుస్తకాలు రాశారు, వేదాంతం గురించి రాశారు. దాంట్లో ఆయన అమెరికాలో ఉన్నటువంటి బైబిల్ బెల్ట్ గురించి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా బైబిల్ ప్రకారం ఉండేటువంటి క్రైస్తవులు అని గుర్తింపబడినటువంటి బైబిల్ బెల్ట్ గురించి జేఐ ప్యాకర్ ఏమని చెప్పారు? 1000 miles wide but an inch deep. అంటే 1000 మైళ్ళ వెడల్పున్నారు కానీ అంగుళము లోతు ఉన్నవారు అని అన్నాడు. దీన్ని బట్టి కూడా చూస్తే వీరు లోతు లేని వారు, కేవలం పైపైన మాత్రమే అలా కొట్టుకుపోయేటువంటి వారు అని ఈ ఇద్దరు కూడా దేవుని సేవకులు, భక్తులు చెప్పారు. కారణం ఏంటి? ఎందుకంటే చాలామంది దేవుడి యందు సరైనటువంటి విధానంలో, దేవుడి వాక్యం నేర్పించినటువంటి క్రమములో వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వారు చేయట్లేదు, చేయాల్సినటువంటి రీతిలో వారు ఉండట్లేదు.
సో ఈ సేవకుల దగ్గరికి వచ్చి సలహా తీసుకున్నప్పుడు, లేకపోతే వారి దగ్గర ప్రశ్నలు వేసినప్పుడు, వారికి సందేహాలు వెల్లబుచ్చినప్పుడు వారు ఎన్ని తప్పులు చేస్తారు. ఇతర సేవకులతో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక సేవకుడిగా, ఒక సంఘ కాపరిగా నాకున్నటువంటి అనుభవంలో నుండి కొన్నింటిని మీతో పంచుకొనివ్వండి. ఎక్కువ మంది మరి ప్రశ్నలు అడుగుతారు, కొంతమంది సందేహాలు వెళ్ళబుచ్చుతారు. కానీ అత్యధికులు అంటే ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది మమ్మల్ని సంప్రదిస్తే దాంట్లో 70 మంది సమస్యల గురించే, 22, 23 ప్రశ్నలు, ఒక 7-8 మంది సందేహాలు. ఈ ప్రపోర్షన్ అనుకోండి, ఈ రకంగా పర్సంటేజ్ ఉంటుందనుకోండి. సో ఈ యొక్క సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో వారికి మేము మా ప్రశస్తమైనటువంటి సమయాన్ని ఇస్తాం. వారి మీద దృష్టి పెట్టి ఆసక్తితో వారి కొరకు మేము శ్రమ తీసుకుంటాం. వారికి ఉన్నటువంటి సమస్య ఏంటో వింటాం. తర్వాత దేవుడి యొక్క వాక్యములో మేము అంతకు మునుపు అధ్యయనము చేసినటువంటి విషయములను, లేకపోతే వారి సమస్యకు కావలసినటువంటి విషయములను మరలా అధ్యయనము చేసి వారికి మేము తెలియచేస్తాం. దేవుడు ఈ సమస్యకు ఇది పరిష్కారం అంటున్నాడు, దేవుడు ఈ సమస్యకు ఇది మార్గం అంటున్నాడు, ఇది బయటికి తీసుకుని వచ్చేటువంటి దారి అంటున్నాడు అని వారికి తెలియచేసి వారి కొరకు ప్రార్థన చేస్తాం. వారు అంతవరకు బాగానే ఉంటారు, వింటారు. అండ్ ఇక్కడ 3 కోవలకు సంబంధించినటువంటి మనుషులు మనకు కనబడతారు. కొంతమంది విని తర్వాత మాయమైపోతారు. కొంతమంది విని మరలా దాని గురించి 2, 3, 4, 7 సార్లు వచ్చి మరలా అడిగి ఇంకా తెలుసుకుంటూనే ఉంటారు. కొంతమంది వింటారు, కృతజ్ఞత చెల్లించరు అండ్ దాన్ని పూర్తిగా పాటించరు, దాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తారు. వాక్యంలో మనకు ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. ఆయన పేరు రెహబాము. ఆయన ఇశ్రాయేలు యొక్క రాజు, సొలొమోను కుమారుడు. 1 రాజులు 12వ అధ్యాయం తర్వాత చదువుకోండి. నేను మాత్రం 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనంలో, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమీ ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడుగుగా, ఈ పెద్దలు సొలొమోనుతో ఉన్నారు, ఆయన యొక్క సహవాసంలో ఉన్నారు, ఆయన జ్ఞానమును వారు ఎరిగినవారు, ఆయన ప్రవృత్తిని ఎరిగినవారు, ఆయన ప్రజల్ని ఎలా చూశాడో ఎరిగినవారు. సో మంచి సలహా రెహబాముకి ఇచ్చారు. తండ్రి కన్నా ఇంకా శ్రేష్టముగా నీవు చేస్తే నీ ప్రజలు జీవితకాలం నీకు దాసులై ఉంటారు అని చెప్పారు. కానీ రెహబాము వారి సలహా పెడచెవిన పెట్టాడు. అసలైన జ్ఞానుల పెద్దల సలహా పెడచెవిన పెట్టాడు. 12:8 ఇంకో మాట ఉంటుంది. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేశాను. సో తనతో ఉన్నటువంటి కొంతమంది వివేకము లేని, అనుభవము లేని అండ్ దైవ భక్తి లేనటువంటి యవనస్తులను అడిగినప్పుడు వారు చాలా చెడ్డ ఆలోచన చెప్తారు. అండ్ ఈ చెడు ఆలోచననే రెహబాము పాటిస్తాడు అండ్ చాలా పెద్ద నష్టానికి, కష్టానికి తను తాను అప్పగించుకుంటాడు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఈ రోజుల్లో మనకు భక్తి కలిగినటువంటి దేవుని వాక్య సలహాలు ఇచ్చేవారు తక్కువ అండ్ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లౌకికంగా మీకు ఇష్టానుసారంగా సలహాలు ఇచ్చేటువంటి వారే ఎక్కువ. నా జ్ఞాపకం వస్తుంది, కొన్నేళ్ల క్రితం నేను ఒక అమ్మాయికి, మా సంఘానికి సంబంధించినటువంటి అమ్మాయికి వివాహ విషయంలో వాక్యంలో దేవుడు చెప్పినటువంటి చిత్తం ఏంటి, ఉద్దేశం ఏంటి అంతా చెప్పాను, సహాయం చేశాను. తర్వాత నేను, నా భార్య ఆ యువతికి వివాహ విషయంలో చాలా రకాలుగా సహాయపడ్డాం. ఒక అబ్బాయి ప్రపోజల్ వచ్చినప్పుడు అతని బ్యాక్గ్రౌండ్, అంటే అతని స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, చర్చ్ బ్యాక్గ్రౌండ్ విన్నప్పుడు ఇది సరైనటువంటి వాక్యానుసారమైన సంబంధం కాదన్నా కూడా అమ్మాయి పాపం ఆ పాటికి అబ్బాయి యొక్క మరి ట్రాప్లో పడిపోయింది. కనుక మా మాట అంతగా మరి గైకొనలేదు. మాకు తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. అబ్బాయితో కూడా మాట్లాడిస్తే అబ్బాయి కూడా మేము ఇక నుండి పెళ్ళైన తర్వాత వాక్యం ప్రకారమే ఉంటాం, చర్చ్ మారుతాం, అంతా దేవుడికి లోబడే బతుకుతామని నానా రకాలుగా మభ్యపెట్టారు. సరే, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఇక పెళ్లి రోజు నుండే వారు సంఘము నుండి వెళ్ళిపోయారు. అండ్ ఇక అబ్బాయి అమ్మాయిని మోసగించాడు, అమ్మాయి మోసపోయి మమ్మల్ని కూడా మోసగించి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి అర్థమవుతుంటే ఈ రెహబాము లాగానే ఆ అమ్మాయి చేసింది అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎంతో వేదన కలిగింది, బాధ కలిగింది. కానీ ఆమె చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే, అబ్బాయి ఒక ఫాల్స్ చర్చ్కి, ఒక అబద్ధపు సంఘానికి సభ్యుడు, అక్కడ ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా అబద్ధ బోధకులు. అలాంటి సంఘానికి మంచి సత్య బోధ సరైనటువంటి సంఘమును విడిచి అమ్మాయి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆమె ఎంత నష్టపోయిందో అది దేవుడే ఎరుగును.
బైబిల్లోనే రాయబడి ఉంది. సామెత 12:5లో నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. సో ఇద్దరుంటారు, నీతిమంతులు, భక్తిహీనులు. నీతిమంతుల యొక్క ఆలోచనలేమో న్యాయయుక్తములు, సరిగా ఉంటాయి. అండ్ భక్తిహీనులు చెప్పేటువంటి ఆలోచనలు మోసకరము. అవి చాలా రకాలుగా మనిషిని మోసపుచ్చడమే కాకుండా మాలిన్యానికి అప్పగిస్తాయి. అండ్ ఈ రోజున చాలామంది భక్తుల ఆలోచనలను పట్టించుకోకుండా భక్తిహీనుల ఆలోచనలనే పట్టించుకుంటున్నారు. అండ్ సేవకుల ముసుగులో ఎంతోమంది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో భక్తిహీనమైనటువంటి ఆలోచనలు చెప్పి మనుషులను భ్రష్టత్వంలోనికి నడిపేవారే ఎక్కువగా ఉన్నారు. కనుక ఆలోచన చెప్పించుకునేటువంటి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సలహాలు తీసుకునేటువంటి వారు, కౌన్సిలింగ్ చేయించుకునేటువంటి వారు చేసే కొన్ని పొరపాట్లు ఏంటంటే, వారిలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే, వారికి ఫస్ట్ దేవుడి భయం ఉండకపోవడం. కనుకనే దేవుడి క్రమాన్ని వారు మీరారు. స్థానిక సంఘంలో క్రమం తప్పకుండా సభ్యత్వం తీసుకుని స్థానిక సంఘ కాపరికి, పెద్దలకు లోబడి సహవాసంలో ఉండి క్రమం తప్పకుండా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే ఇలాంటి దుస్థితిలో ఉండాల్సిన అవసరం ఉండదు. రెండవది, విశ్వాసం లేకపోవడం. దేవుడి మీద విశ్వాసం ఎట్లా వస్తుంది? వాక్యమును వినట ద్వారా, క్రమం తప్పకుండా వినట ద్వారా, సిస్టమేటిక్గా దాన్ని నేర్చుకునడం ద్వారా. అది లేదు కనుక ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది గాలికి మరి పోయేటువంటి గాలిపటంలాగా, తెగిపోయినటువంటి ఆ యొక్క గాలిపటంలాగా ఉన్నటువంటి వారికి విశ్వాసం ఎక్కడ ఉంటుంది? అదొక సమస్య. మూడవది ఏంటంటే, వారు ప్రభు యొక్క అనుచరులు కారు. వారు కొంతమంది సేవకులను అనుచరిస్తారు. అండ్ వీరిలో క్యూరియాసిటీ, కుతూహలం ఎక్కువ, లేకపోతే స్టూపిడిటీ, మూర్ఖత్వం ఎక్కువ, ఆర్ లాక్సిటీ, బద్ధకం ఎక్కువ. సొంతగా బైబిల్ చదవరు, సొంతగా దేవుడిని అడగరు, సొంతగా ప్రార్థన చేయరు, సొంతగా మంచి సంఘానికి కట్టుబడి ఉండరు. అండ్ ఇమ్మెచ్యూరిటీ అంటే పరిపక్వత లేనటువంటి వారు. కనుక ఇలాంటి సమస్యల్లో వీరు పడినప్పుడు తర్వాత మూల్యం వీరే చెల్లిస్తారు, ఎవరు చెల్లించరు. సేవకులు చెప్పిపోతారు, మంచి చెప్పినా చెడు చెప్పినా, కానీ బాధపడేది వీరే. కనుక వీరు జాగ్రత్త పడాలి. సో సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ చాలా సింపుల్. దేవుణ్ణి తెలుసుకోవడమే సొల్యూషన్. ఆయన యందు నీ జీవితాన్ని పదిలంగా పెట్టుకోవడమే సొల్యూషన్. పరిరక్షించుకోవడమే సొల్యూషన్. ఈ రోజున చాలామంది బైబిల్ ప్రకారం ఇట్లా దేవుడు చెప్పాడంటే దాన్ని ప్రశ్నిస్తున్నారు. పలానా సేవకుడు అట్లా చెప్పాడు అంటే వారికి పలానా సేవకుడు చెప్పింది ఎక్కువ బైబిల్లో దేవుడు చెప్పిన దానికన్నా. ఆయన అంత పెద్ద సేవకుడు, ఆయనకి మెగా చర్చ్ ఉంది, ఆయన తప్పు చెప్తాడా? మీరు బైబిల్ ప్రకారం తప్పు చెప్పొచ్చేమో అన్నట్టుగా ఉన్నటువంటి మూర్ఖులను మనం ఏమంటాం? వాక్యంలో ఒక మాట ఉంది, యెషయా 40:13లో, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? దేవుడి వాక్యం, బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు, పరిశుద్ధాత్ముడు రాశాడు, ఆయన ప్రత్యక్షత ద్వారా వచ్చింది. ఏ సేవకుడైతే, ఏ ప్రవక్త అయితే, ఏ అపోస్తలుడైతే, ఏ సేవకురాలైతే, ప్రపంచ స్థాయి వారైతే ఎన్ని కోట్లుంటే వారందరూ నాసికా రంధ్రాల్లో వాయువు కలిగి మట్టిలో నుండి వచ్చి మట్టిలో కలిసిపోయేవారు. అలాంటి వారి మాటలకు ఏ విలువ లేదు, దేవుడి వాక్యానికే విలువ. వారు చెప్పింది వాక్యానుసారంగా ఉంటే దేవుడికి స్తోత్రం, వారు చెప్పింది వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే వారిని విసర్జించుట మీకు మేలు. రెండవది ఏంటి? గ్రో ఇన్ ద వర్డ్. రోజు రెగ్యులర్గా శ్వాస పీల్చుకున్నట్టు ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని కూడా మీ జీవితానికి తీసుకోండి. దాన్ని మీరు పఠించండి, కంటత చేయండి, తెలుసుకోండి, ఎదగండి. సమయాన్ని ఆయా విషయాల్లో వృధా చేయకుండా వాక్యమును తెలుసుకోవడంలో ఎక్కువ సమయాన్ని కేటాయించండి, మేలు పొందుతారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా 9:6లో, యేసుప్రభు ఆలోచనకర్త. ఆలోచన చెప్తాడు, జీవితానికి కావలసినటువంటి ప్రతి సమస్యకు ఆలోచన చెప్తాడు, పరిష్కారం ఇస్తాడు, ప్రశ్నకు ఆలోచన చెప్పి జవాబిస్తాడు. ప్రతి డౌట్కి ఆయన ఆలోచన ద్వారా, వాక్యం ద్వారా ఆయన సందేహాన్ని నివృత్తి చేస్తాడు. అది ఆయన కేవలం బైబిల్ ద్వారానే చేస్తాడు. మరి దాన్ని పక్కన పెట్టేసి ఆయన్ని పట్టించుకోకుండా ఉంటే ఎట్లా వస్తాయి? ఇవన్నీ రావు. మూడవది ఏంటి? ప్రభువు దగ్గర ఆయన పెట్టినటువంటి ఒక ఏర్పాట్లో మీరు ఉండండి. ఆ ఏర్పాటు ఏంటి? స్థానిక సంఘం, సేవకులు, పెద్దలు, వారి ద్వారా క్రమం తప్పకుండా దైవికమైనటువంటి వాక్య పోషణతో మీరు పెంపొందించబడ్డం. సామెత 15:22లో ఒక మాట ఉంది, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థములగును. ఎవరికైతే స్థానిక సంఘం ఉండదో, ఎవరికైతే స్థానిక సేవకుల సహవాసం ఉండదో, పెద్దల యొక్క నడిపింపు మార్గదర్శకత్వం ఉండదో, వారి యొక్క ఆలోచన, వారి జీవితం వ్యర్థమైపోతాయి.
కానీ ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉంటే మనకు క్షేమం, మన యొక్క లైఫ్ దీవెనకరంగా ఉంటుంది. కానీ ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, 10th ఒపీనియన్ తీసుకున్నప్పుడు తీసుకోండి. కానీ మంచి సేమ్ లెవెల్లో ఉన్నటువంటి సేమ్ ఇంటిగ్రిటీ, సేమ్ ప్యూరిటీ ఆఫ్ డాక్ట్రిన్, దేవుడి వాక్యము పవిత్రంగా పాటించి దాని ప్రకారం జీవించేటువంటి సేవకుల దగ్గర తీసుకోండి. బెస్ట్ ఏంటంటే స్థానిక సంఘంలో 3 పెద్దలు, 4 పెద్దలు, 7 పెద్దలు ఉంటే అక్కడ వారందరూ ఏకీభవించి మీకు చెప్పేటువంటి విషయాన్ని మీరు గైకొంటే మంచిది. మీరు ఈ రోజున ఈ టెలివిజన్ ప్రీచరు, ఎల్లుండి ఫేస్బుక్ ప్రీచరు, అవతల ఎల్లుండి యూట్యూబ్ ప్రీచర్ దగ్గరికి పోతే వారు 3 వేరు మరి రంగాల్లో నుండి, వేరు బ్యాక్గ్రౌండ్స్ నుండి, వేరు డాక్టరీన్స్ నుండి వచ్చారనుకోండి, మిమ్మల్ని మరి చాలా కష్టాల పాలు చేస్తారు. సో దేవుడి విధానంలో, దేవుడి వాక్యం ప్రకారం, దేవుడిచ్చినటువంటి ఆత్మీయ వివేకంతో నీ జీవితాన్ని నీవు సరిదిద్దుకుంటే నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం, నీ భావి తరాలకు క్షేమం. అది దేవుడి వాక్యంలో రాయబడినటువంటి సత్యం. ఆయన వాక్యమే సత్యం, ఆయన వాక్యమే నిత్యం. అది తప్ప మరొక శరణం అనేది లేదు. సో అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మలకు తోడై ఉండును గాక. ఆమెన్.